హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక సూపర్ థ్రిల్లర్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఇది 2025లో రిలీజ్ అయింది. స్టోరీ స్టార్ట్ అవుతుంది మెక్సికో యుఎస్ బోర్డర్ దగ్గర ఒక ఇమిగ్రెంట్ డిటెన్షన్ సెంటర్ లో. ఇక్కడ ఒక రెవల్యూషనరీ గ్రూప్ పేరు ఫ్రెంచ్ 75 వాళ్ళు ఆ సెంటర్ ను రైడ్ చేసి డిటైన్ చేసిన ఇమిగ్రెంట్స్ ను రిలీజ్ చేస్తారు. గ్రూప్ లీడర్ పెర్పిడియా బెవర్లీ హిల్స్ మరియు ఆమె పార్ట్నర్ గెటో పాట్కాల్ హౌ వాళ్ళు కమాండింగ్ ఆఫీసర్ స్టీవెన్ జే లాగ్జాను హ్యూమిలేట్ చేస్తారు. ఇది లాగ్జా మనసులో ఒక పెద్ద రివెంజ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఈ గ్రూప్ మరిన్ని అటాక్స్ చేస్తుంది. సెనేటర్ ఆఫీస్ బాంబ్, అలాగే బ్యాంక్ బాంబ్, ట్రాన్స్మిషన్ టవర్ బాంబ్. పెర్పిడియా మరియు పాట్ మధ్య లవ్ ఉంది. వాళ్ళు ఒక బేబీని కలిగి ఉంటారు, పేరు విల్లా. కానీ లాగ్జా పెర్పిడియాను క్యాప్చర్ చేసి ఆమెను మెటల్లో మీట్ చేయమని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆమె అంగీకరిస్తుంది. కానీ ఆ తర్వాత ఆమె గ్రూప్ను బేట్రే చేసి విట్నెస్ ప్రొటెక్షన్లోకి వెళ్తుంది. ఇక్కడ కన్ఫ్యూజింగ్ పార్ట్ ఏంటంటే బేబీ విల్లా ఫాదర్ ఎవరు, పాట్ లేదా లాగ్జానా? కానీ స్టోరీలో పాట్ ఆమెను తన డాటర్గా చూసుకుంటాడు, సింపుల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు 16 years లేటర్ పాట్ ఇప్పుడు బాబ్ ఫెర్గుసన్ అని పేరు మార్చి విల్లాతో ఆఫ్ గ్రిడ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. బాబ్ డ్రగ్స్, ఆల్కహాల్లో మునిగిపోయాడు. పారనాయ ఉంది. విల్లా టీనేజర్, స్కూల్ కు వెళ్తుంది. సడన్ గా లాగ్జా వాళ్లను పర్స్యూ చేస్తాడు, ఎందుకంటే అతనికి పెర్పిడియాపై అబ్సెషన్ మరియు విల్లా తన డాటర్ కావచ్చు అనే డౌట్. ఇక్కడ సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది. విల్లా మిస్ అవుతుందా? బాబ్ ఎలా సేవ్ చేస్తాడు? ఫ్రెండ్స్, మీరు ఊహించండి, ఇప్పుడు బాబ్ తన ఓల్డ్ ఫ్రెండ్స్ ను కాంటాక్ట్ చేయాలి, కానీ అతను పాస్వర్డ్స్ మర్చిపోతాడు, ఎందుకంటే డ్రగ్స్ వల్ల మెమరీ లాస్ అవుతాడు. రెజీనా హాల్ ప్లే చేసిన డిండ్రా విల్లాను సేవ్ చేసి సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్తుంది. బాబు సెన్సే సెర్జియోస్ కార్లోస్ హెల్ప్ తీసుకుంటాడు, కానీ లాగ్జా ట్రూప్స్ వెంబడిస్తున్నారు. ఇక్కడ కన్ఫ్యూజింగ్ సీన్స్ కూడా ఉంటాయి. బాబ్ మరియు విల్లా సెపరేట్ అవుతారు, కానీ వాళ్ళు రీయూనిట్ అవ్వాలి. సింపుల్ గా చెప్పాలంటే బాబ్ తన పాస్ తో ఫైట్ చేసి డాటర్ ను ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు సస్పెన్స్. లాగ్జా విల్లాను క్యాచ్ చేస్తాడా? బాబ్ తన రెవల్యూషనరీ స్కిల్స్ యూజ్ చేసి సేవ్ చేస్తాడా? మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కామెంట్స్ లో చెప్పండి. స్టోరీ క్లైమాక్స్ లో బాబ్ మరియు విల్లా రీయూనిట్ అవుతారు. లాగ్జా డిఫీట్ అవుతాడు, కానీ ఇది ఒక డీప్ మెసేజ్, రెబిలియన్, రెసిస్టెన్స్, ఫ్యామిలీ బాండ్ గురించి అని చెప్పాలి. మొత్తంగా ఇది ఒక సూపర్ యాక్షన్ థీమ్స్ తో ఉన్న మూవీ అని చెప్పొచ్చు. మరి ఇంతకీ ఈ మూవీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ స్టోరీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.